వారం తండ్రి నాయన, దీనికి పనికిరాని వారమైన మమ్మల్ని నాయన మీ వాక్కుల కొరకు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా, ఇక్కడ చేయని ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ ఆత్మశక్తితో మీరే నాయన నాతోనూ మాతోనూ మాట్లాడమని మా అందరికీ నాయన ప్రభు పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమారుడిని యేసయ్య పేరిట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కని వాక్యాన్ని బ్రదర్ ఈరోజు తీసుకున్నారు కదా, అర్థమైంది కదా, చక్కగా అర్థమైంది కదా అందరికీ కూడాను. నిజంగా ఆ వాక్య భాగంలో కడపటి వారు మొదటివారు కడపటి వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు మొదటివారు. దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు అబ్రహాం గారు తన మాట విన్నారు కాబట్టి, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారిని ఆశీర్వదిస్తానని చెప్పారు కాబట్టి ఆయన వారినే మొదటి వారిగా చూస్తూ ఉన్నారు. కానీ మొదటి వారైనటువంటి వారు ఎవరిని త్రోసేశారు? మూలకు తలరాయిని త్రోసివేశారు. మూలకు తలరాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. మూలకు తలరాయి యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మని వారికి రక్షణ లేదు, కానీ వారి ఇంకను కూడా నమ్మకుండానే ఉండిపోతున్నారు. కాబట్టి అన్ని జనులమైనటువంటి మన దగ్గరకు వాక్యము వచ్చేసింది. ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఇప్పుడు మొదటి వారం అయ్యాం. వాళ్ళు తోసేశారు, మనం మొదటి వారం అయ్యాం. మనం కూడా నిర్లక్ష్యం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? ఇంకా ఉన్నారు తెలుసుకున్నటువంటి అన్ని జనులు. కాబట్టి మనం కూడా ఇంకొక పక్కకి వెళ్ళిపోతాము. తర్వాత వెనకాల ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. మీకు తెలుసు, మీ ఊర్లలో చూస్తూ ఉంటారు ఎంత అద్భుతంగా చాలా మంది మారిపోతూ ఉంటారు కదా, మీరు చూస్తూ ఉంటారు. అన్ని జనుల్లో ఉన్నవారు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షణలోకి వచ్చేస్తున్న వారిని. మీకు ఇంకా నాకు ఆ తెగలు ఆ పేర్లు సరిగ్గా తెలియదు, కానీ అంటే ఊర్లలో ఉండే తెగలు, ఆ చివర ఊర్ల చివరిలో ఉండే తెగలు, కొన్ని పేర్లు ఉంటాయి వాళ్ళందరికీ కూడా. వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో చక్కగా దేవుళ్ళలోకి వచ్చేస్తూ వారు బహుగా దేవుని కొరకు వాడబడుతూ ఉన్నారు. అంటే నీ దగ్గరకు వచ్చితే నువ్వు తోసేస్తే ఇంకా దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలా దేవుడు ఎంచుకుంటూ వెళ్తారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడాను మొదటి వారిగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడపటి వారిలోకి పడిపోకూడదు. ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత ఇంకొక విషయం కూడా బ్రదర్ ఇందాక చెప్పిన విషయాల్లో మంచి విషయం ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అన్ని మంచి విషయాలే. 14వ వచనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఈ వచనమే పదే పదే చెప్పారు. చూడండి 14వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు చర్చికి రావాలని అనేక మందికి పిలిపి ఉంటుంది కదా. ఈ చర్చనే కాదు, మామూలుగా ఎక్కడ చర్చలు జరుగుతున్నప్పటికీ కూడాను ఏర్పాటులోకి అనేక మందికి పిలుపు వెళ్తూనే ఉంటుంది. కానీ ఏర్పరచబడ్డ వారు ఎంతమంది? ఇక్కడ మనమే. అలాగే అనేకమైన చర్చెస్లో కూడా పిలుస్తున్నారు, అందరూ పిలుస్తున్నారు. దేవుడు కూడా అందరినీ పిలుస్తున్నాడు. నా దగ్గరకు సమస్త జనులారా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అలాగే సమస్త జనులకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే దేవుడు చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు దేవుని వాక్యం కొరకు వస్తూ ఉన్నారు, ఎవరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్న వాళ్ళలో ఉన్నాం అనేది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం అందరూ ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో ఉన్నాము. హల్లెలూయా, అది గుర్తుపెట్టుకోవాలి. పిలువబడుతున్న వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారిలో ఉన్నందుకు ధన్యత మనందరం కూడా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగము విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటం ఎలా. ఇది ఒక టాపిక్ లాగా మనం మాట్లాడుకుందాం. విశ్వాసం అందరికీ ఉంది కదా, అందరికీ కూడాను ప్రభువైన క్రీస్తు వారి మీద, దేవుని మీద విశ్వాసం అనేది మనందరికీ ఉంది. అయితే ఈ విశ్వాసంలో మనము స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నామా? ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంటాం కదా. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా నా దేవుడు నాకు చేయగలడు, నా దేవుడు చేస్తాడు అని మంచి విశ్వాసంతో ధైర్యంగా ఉంటున్నామా? లేకపోతే భయపడిపోతూ ఏమో జరుగుతుందో జరగదో, ఏమో అంటే ఇలా జరిగిపోయింది ఏంటి అని భయంతో ఉంటామా? భయంతోనే ఉన్నాం. దాన్నే ఏమంటాము మనము? విశ్వాసము తగ్గిపోవడం అంటాం. ఈరోజు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడం ఎలా అన్న విషయానికి యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా ఒక విత్తనం వేసిన తర్వాత చెట్టు లాగా ఆ విత్తనం ఎదుగుతూ ఉంటే మొక్కలాగా వస్తుంది ఫస్ట్, తర్వాత ఒక పెద్ద చెట్టులాగా మారుతూ ఉంటుంది. అలాగే మన హృదయం అనేటటువంటి హృదయం మీద దేవుని వాక్యం అనేటటువంటి విత్తనము పడినప్పుడు నువ్వు కూడా ప్రతి దినము మార్పు చెందాలి. ఒక మొక్కలాగా ఎదుగుతూ ఉండాలి. అంతేకాని ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటే
దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఒక విత్తనం వేస్తున్నావు, ఆ విత్తనం అసలు మొక్కలాగా రాకపోతే ఇంకా మనం ఆ ప్రదేశాన్ని మళ్ళీ ఇంకొక విత్తనాలు వేయడానికి ఉపయోగిస్తామా? లేకపోతే సరే ఈ మొక్క వచ్చింది అని దాని చుట్టూ కూర్చుంటాము. ఎన్ని రోజులు ఎత్తుకుతాము? దానికి రావాల్సిన సమయం దాటిపోయిన తర్వాత అది తీసేస్తాం. కాబట్టి దేవుడు కూడా ఈరోజు నీ యొక్క హృదయం అనేటటువంటి హృదయం మీద, భూమి మీద వాక్య విత్తనం, వాక్యం పడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు డెవలప్ అవుతూ ఉన్నావు వాక్యంలో అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందరూ కూడా లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి మనం వెళ్ళగలిగితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అంటే ఎవరు? శిష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్న వారిని అపోస్తలులు అని పిలుస్తారు. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి అని చెప్పారు. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది అపోస్తలులు, 12 మంది శిష్యులు అపోస్తలులు అని పిలువబడతారు. అయితే ఆ తర్వాత మనం కూడా ఆయన శిష్యులుగా మారిపోతున్నాం. కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో అపోస్తలులను కూడా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే నిజమైన అపోస్తలులు ఎవరు? శిష్యులు. ఈ 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. ఈ అపోస్తలులు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమడుగుతూ ఉన్నారు అంటే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అంటే వాళ్ళకి కూడా ఏమైపోతుంది? అక్కడ విశ్వాసంలో తగ్గిపోతూ ఉన్నారనమాట. చూడండి, ఆ పై భాగం ఒకసారి చదివితే, ఒక్కసారి ఆ పై భాగంలో నేను చదువుతాను. 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, 1వ వచనం, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వల్ల వచ్చునో వానికి శ్రమ. అభ్యంతరాలు నీకు రాకుండా ఉండవు లోకంలో, అది అసాధ్యం. ఖచ్చితంగా నీకు అభ్యంతరాలు వస్తాయి. ఏది? దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి. కానీ ఆ అభ్యంతరాలు తెస్తున్న వానికి శ్రమ. శ్రమ, మీరు జాగ్రత్త. అభ్యంతరాలు వచ్చడం అసాధ్యం, అయితే అవి వస్తాయి. అసాధ్యం, అది ఖచ్చితంగా వస్తాయి. కానీ వాడిని తెస్తున్న వాళ్ళకి మాత్రం దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగు చేయటం కంటే వాని మెడకి తిరుగుట రాయి కట్టి సముద్రంలో పడద్రోయట మేలు అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళని మనం పోషించాల్సిన పని లేదు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నారంటే, అభ్యంతరాలు ఎవరైనా కలగజేస్తుంటే కనుక వారిని అసలుకి ఒక పెద్ద రాయి తగిలించేసేసి వాళ్ళంటే మామూలుగా సముద్రంలో దోసేయమని చెప్పట్లా. మామూలు సముద్రంలో దోసేస్తే పైకి తేరుకుంటూ వస్తాడేమో, ఒక పెద్ద రాయి కట్టి మరి లోపలేసేయమంటున్నాడు. ఇంకా రాయి బరువుకి లోపలికి వెళ్ళిపోవాలి వాడు, అంతే. అంతగా తీసేస్తే కూడా నేనేమనుకోని అంటున్నాడు దేవుడు. వారు మన జీవితంలోకి ఎవరైనా అభ్యంతరాలు ప్రభు యొక్క పనికి కనుక అడ్డం వస్తే తీసేయమంటున్నాడు దేవుడు. అయితే చూడండి, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల, 3వ వచనం చూడండి, తప్పిదం చేసిన అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరుడు తప్పిదం చేస్తే గద్దించు, తప్పు చేయకుండా గద్దించు. ఒకవేళ అతను మారు మనసు పొందితే క్షమించు. తర్వాత అతడు 7 మార్లు నీ పట్ల తప్పు చేసినప్పటికీ కూడా, ఒకవేళ ఒక్కసారి కదా 7 టైమ్స్ నీ వైపు తప్పు చేస్తున్నప్పటికీ మరలా అతని కనుక నీ వైపు తిరిగి మారు మనసు పొందితే నువ్వు క్షమించు అన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏమడుగుతున్నారంటే, ఇంత స్థితికి మేము రావాలంటే, ఇలా క్షమించాలి అంటే, ఈ విధమైనటువంటి స్థితికి మేము ఎదగాలి అంటే మా విశ్వాసాన్ని నువ్వు వృద్ధి చెయ్యి దేవా అని చెప్పేసి శిష్యులు అడుగుతూ ఉన్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే అక్కడ ఒక ఉపమానాన్ని తెలియపరుస్తున్నారు. మనందరికీ తెలిసిన ఉపమానం, మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంపలి చెట్టును చూసి నువ్వు వేళ్లతో కూడా పెరిగిపబడి సముద్రంలో నాటబడినని చెప్పినాడు, అది మీకు లోబడును అంటున్నారు. ఎంత విశ్వాసం కావాలని చెప్తున్నారు దేవుడు? ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవలు తెలుసు కదా, ఆవగింజంటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కంపలి చెట్టు దాని వేరు భూమిలో లోపలికి ఉంటాయంట. అది చాలా పెద్ద కంపలి చెట్టు, అంటే అది ఒక పెద్ద మన మర్రి చెట్టు టైపులో ఉంటుందంట. అది భూమిలో లోపలికి దాని వేళ్ళు ఉంటాయంట. అది తీయడం చాలా కష్టం, అంత స్ట్రాంగ్ చెట్టు అది.
అలాంటి చెట్టు అయినా సరే మీకు ఆవగింజ విశ్వాసం ఉంటే చాలు, అద్దైన వేళ్లతో పెకిలింపబడి సముద్రంలో పోయి పడు అంటే పడిపోతుందంట. అంత ఏంటి, ఎంత విశ్వాసం! దేవుడు ఆవగింజంత విశ్వాసం చాలు, అంత పెద్ద చెట్టును కూడా మీరు తీసేయగలుగుతారు. కానీ మీలో ఏం లేదు, ఆవగింజ కూడా లేదు. ఇంకా నిమ్మకాయ ఆపిల్కాయ అని చెప్పలేదు దేవుడు. నీకు నిమ్మకాయంత విశ్వాసం ఉంటే అంటే ఇంకెంత పనులు జరుగుతాయో, భూమి ఆకాశం కిందకు వచ్చేటట్టు వచ్చేస్తుంది. ఆవగింజ విశ్వాసానికే అంత పెద్ద చెట్టు కూడా మీకు కదిలింపబడుతుంది అంటున్నారు. అంటే దేవుడు అంత విశ్వాసం కూడా మనం ఎవరిని చూపించలేకపోతున్నాము అన్న విషయాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక ఉపమానాన్ని అక్కడ తెలియపరుస్తూ ఏమంటున్నారంటే, ఎలా మీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి అన్న దానికి అక్కడ ఒక మంచి మాటలు చెప్తూ ఉన్నారు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వారితో చెప్పడం. అంతేకాక నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానం పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయను, అడ్డు తర్వాత నువ్వు అన్నపానం పుచ్చుకొని వచ్చని వారితో చెప్పు. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వారిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ, 10వ వచనం అందరూ చెప్పండి, అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులను మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనేను. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. మీరు ఒక పనికి ఎవరైనా పెట్టుకొని ఉంటే, లేదా మీరు ఒకరి దగ్గర పనిచేస్తూ ఉంటే, మీకు తెలుసు మీ మేనేజర్స్ అందరూ కూడా, మీ పైన ఉన్న వాళ్ళందరూ కూడా రోజు నువ్వు ఒక స్కూల్ పనో లేకపోతే ఒక ఆఫీస్ పనో చేస్తూ ఉంటే, నీకు ఇచ్చిన పని నువ్వు చేసి వెళ్ళిపోతుంటే చాలా బాగా చేసావు మెచ్చుకుంటారా? లేకపోతే ఈరోజు భలే చేసావు అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి, ఎవరి పేరు అయితే మీ పేరు పెట్టుకోండి, వాళ్ళని పిలిచి ఒకటే పొగుడుతూ ఉంటారా? ఈరోజు బాగా చేసావు అని చెప్పేసి పొగడరు వాళ్ళు. ఎందుకు? నీకు ఇచ్చిన పని నువ్వు చేసి వెళ్ళిపోతుంటే రోజు పొగడాల్సిన పని లేదు. నువ్వేమైనా ఎక్స్ట్రా పని చేసేసి వాళ్ళని ఏమైనా బాగా ఇంప్రెస్ చేస్తే దానికి ఏదైనా ఒక మాట బాగా చేసావా అంటే అంటారేమో. కానీ ఊరికే నువ్వు రోజు ఉద్యోగానికి వచ్చి చేయాల్సిన పని మాత్రం చేసేసి వెళ్ళిపోతుంటే ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటారో? రోజు పిలిచి నిన్ను అసలు మంచి పని చేస్తేనే మెచ్చుకోరు మేనేజర్లు, ఇంకా ఏదైనా ఇది చేస్తే వాళ్ళు కాస్త ఎక్కుతారనేసి. సో అలాంటప్పుడు వీళ్ళు ఇంకా చెయ్యని దానికి ఎందుకు మెచ్చుకుంటారు చెప్పండి? అదే దేవుడు చెప్తా ఉన్నారనమాట. మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన తరువాత, ఎవరు ఆజ్ఞాపించినవి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆఫీసర్లు చెప్పిన ఆజ్ఞాపించినవి మీరు ఎలాగో చేసుకొని వచ్చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మీ పని వాళ్ళు ఉంటారు, మీ కింద పని చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా ఏమైనా రాగానే ఓకే నువ్వు బాగా అన్నం తినేసేసి, నువ్వు బాగా ఇది చేసేసి అన్నం వండి మనకి కూడా పెట్టి అంతే తర్వాత తింటారు వాళ్ళు కూడా. అలానే చేస్తారు ఎవరైనా సరే. అలాగే ఉంటున్నప్పుడు మీకు అసలుకి నేను ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఏమన్నానంట? నిష్ప్రయోజకులమైన దాసులమే అని చెప్పాలి అంట. మనము దేవుడు ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తున్నామా? ఏమి చేస్తున్నాం అసలుకి మన జీవితాల్లో? ఇందాక ఇప్పుడు ఆ బ్రదర్ మనతో మాట్లాడినప్పుడు అదేంటిది, పొద్దున వచ్చిన వాళ్ళు సాయంత్రం వచ్చిన వాళ్ళు అందరూ కూడాను ఎక్స్పెక్టింగ్ అనమాట, ఎక్కువ ఇస్తారు మాకు అని చెప్పేసి. దేవుని పనిలో కాదు అక్కడ విషయం ఏంటంటే, మెయిన్గా దేవుని యొక్క రక్షణలోకి వచ్చిన వారికి అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కానీ పనికి మాత్రం, నువ్వు చేసినటువంటి పనికి మాత్రం ప్రతిఫలం డిఫరెంట్గా ఉంటుంది. దేవుని పనికి, దేవుని సేవకు, నువ్వు చేసేటటువంటి పనికి మాత్రం ఖచ్చితంగా నీకు మహిమ కిరీటాలు దేవుడు రెండవ రాకడలో నిన్ను మెచ్చుకుంటాడు అందరి ముందు. నీకు ఇచ్చేటటువంటి కిరీటాలు డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి కిరీటం డిఫరెంట్గా ఉంటుంది. ఏది? ఆయన పనిలో ఉన్న వారికి. కానీ రక్షణలోకి రావడం, నువ్వు ఏ టైంలో నా రక్షణలోకి, అది ఇక్కడ దేవుడు తెలియపరుస్తుంది. ఏంటి అంటే, నేను చాలా కాలం నుంచి రక్షణలోకి వచ్చేసానండి అని చెప్పేసి నువ్వు సరిగ్గా జీవితం నడపడినప్పుడు ఎందుకు ఉపయోగము? అలాగే చివరిలో ఇప్పుడు ఎవరో చనిపోయే ముందు కూడా చాలా మంది బాప్తిసం తీసుకొని రక్షణలోకి వస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వీడు ఇప్పుడే వచ్చాడండి రక్షణలోకి, వీడికి ఎందుకంటే రక్షణ అంటానికి లేదు. వీడు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాడండి, ఇప్పుడు నేను ఎప్పుడు నుంచో నమ్మానండి యేసుక్రీస్తు ప్రభు అని, అందుకని వీరికి తక్కువ ఇవ్వాలి ఆశీర్వాదాలు, నాకు ఎక్కువ ఇవ్వాలి ఆశీర్వాదాలు అంటానికి లేదు. అది అక్కడ తెలియపరుస్తున్న ఉపమానం అనమాట. సో నువ్వు ఏ టైంలో రక్షణలోకి వచ్చినప్పటికీ, దేవుని యొక్క రక్షణలోకి వచ్చినప్పటికీ కూడాను అందరికీ సమానంగా నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ముఖ్యమైన విషయం. కానీ ఆయన పనిలో మాత్రం మనం కష్టపెడితే మాత్రం ఖచ్చితంగా ఆ కిరీటాలు, ఆ మహిమ కిరీటాలు డిఫరెంట్గా ఉంటాయి. మనకి మహిమ శరీరాలు కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ఆ దాసుడు ఏం
చెప్పాలి అంటే మీరు ఆజ్ఞాపించినవే నేను చేశాను, మేము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులని అని మనం చెప్పాలంట. మనం కొంచెం పని చేస్తేనే దేవుని పని చాలా పని చేసేసినట్టు మనం చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాం కదా. ఈ బిల్డప్ అంతా వద్దంటున్నాడు దేవుడు. ఇవన్నీ కాదు, నేను అసలు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేశాక కూడా మీరు అనాల్సిన మాట ఏంటంటే మేము జస్ట్ దాసులము అన్నప్పుడు దాసులు ఏం చేయాలి? దాసులు వాళ్ళు చెప్పినట్టు, యజమానులు చెప్పినట్టు మనము దాసులు, మనం అంతే దేవునికి దాసులుగా మనం నిలబడిపోతూ ఉన్నాము. అయితే ఆయన మనల్ని కుమారులుగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఉపమానంలో దేవుడు ఏం తెలియపరుస్తుంది అంటే మీ విశ్వాసం వృద్ధి పడాలి అంటే మిమ్మల్ని మీరు అంతగా తగ్గించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ముఖ్యమైన విషయం అదే. మీరు అంతగా ఏం చేసినా కానీ దేవుని కొరకు నేను ఇది చేశాను, అది చేశాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పుకోకుండా మీరు తగ్గింపుతోటి కనుక ఉండగలిగితే మీ విశ్వాసంలో మీరు అభివృద్ధిని పొందుకుంటారు. ఒకసారి శిష్యులు కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 14వ అధ్యాయం. శిష్యులకు వస్తున్నటువంటి ఈ డౌట్స్ అన్ని కూడా మనకు కూడా వచ్చే డౌట్స్ అనమాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి, 30 వచనం 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30, 31 వచనాలు మనందరికీ తెలుసు. పేతురు గారు నీళ్ళ మీద నడవమన్నప్పుడు నడుస్తా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వస్తూ ఉన్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడుస్తూ వెంటనే 31వ వచనం చూచి గాలిని చూచి భయపడి మునిగి పోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అన్నను. ఏమనుకున్నారంటే పేతురు గారు ఇప్పుడు దాకా కూడాను యేసుక్రీస్తు ప్రభు వారు నడిపిస్తుంటే నేను నీళ్ళ మీద నడిచాను అని అనుకోవాల్సింది కాబట్టి నేను కూడా యేసు ప్రభు లాగా నడిచేస్తున్నానే అనేసుకున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను పట్టుకున్నారు, ఆయన వైపు నేను చూస్తున్నాను కాబట్టి, ఆయననే చూస్తున్నాను కాబట్టి నేను నీళ్ళ మీద కూడా నడవగలుగుతున్నాను అని అనుకోని మొదలుపెట్టినటువంటి నడక కాస్త కొంచెం దూరం వెళ్ళిపోయేసరికి నేను కూడా ప్రభు వారిలా నడిచేస్తున్నానే అంటే నేను ప్రభు ఇప్పుడు సేమ్ అనేసేసుకున్న విషయానికి వచ్చేసాడు అనమాట. వెంటనే ఏమైపోయాడు? మునిగిపోసాగాను. వెంటనే అప్పుడు నన్ను రక్షించమని కేకలు వేసాను. ఇవి మాట్లాడుతున్నప్పుడు మన స్థితిలో ఏంటో మనం సరి చేసుకోవడం ఇంకేం లేదు. ఇట్లా సూటిగా మళ్ళీ మీరా నేనా అని మాట్లాడుకోవాల్సిన పని ఏం లేదనమాట. సో మనం చేస్తున్న పని ఆయనను చూస్తూ చేస్తూ ఆయన చెప్పిన పని చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఓకే, కానీ నేను ఆయన సమానం అయిపోయావు ఇప్పుడు అన్న స్థితిలోకి మనం గర్వము కానీ మన యొక్క విశ్వాసంలో విషయాల్లో కానీ మనం ఆ స్థితిలోకి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అప్పుడు దేవుడు ఏమంటున్నారు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడింది. ఈ దినం దేవుడు కూడా మనందరినీ కూడా నేను పట్టుకొని నడిపిస్తున్నాను, నేను మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్నాను కాబట్టి ఈరోజు మీ జీవితాల్లోకి ఈ విధమైనటువంటి ఆశీర్వాదంతో నిలబడుతున్నారు. అంతేగాని నా కష్టము, నా సామర్థ్యము, నా యొక్క గొప్పతనము, లేకపోతే నాకున్న జ్ఞానము, నా తెలివి, సో నన్ను ఇక్కడ నిలబెట్టింది తెలుసా అని ఇలాంటివి ఏమన్నా మనం మాట్లాడుకుంటే వెంటనే దేవుడు అల్ప విశ్వాసి కింద మునిగిపోతాం, జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాలు. అలాగే ఒకసారి అక్కడే మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గర కూడా రాగలిగితే చూడండి, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలోకి పక్కనే ఉంటుంది 8వ వచనంలోకి మనం రాగలిగితే ఇక్కడ కూడా కొన్ని విషయాల గురించి ప్రభు క్రీస్తు వారు మాట్లాడుతూ అన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడే విషయాలు ఇవన్నీ కూడా యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? ఆ పై వచనం కూడా నేను చదువుతాను, 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి. 16వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నారా? చూడండి, ఈ శిష్యులు అందరూ కూడాను అద్దరికి అంటే ఆ దరికి, సముద్రానికి ఈ దరి ఆ దరి ఉంటాయి కదా, నీళ్ళకి నదులకైనా సముద్రాలకైనా ఈ దరి ఆ దరి ఉంటాయి. సో ఒక దరికి వెళ్ళిపోయారు. ఆ దరికి అక్కడికి వెళ్ళేటప్పటికే వీళ్ళు రొట్టెలు తీసుకొని వెళ్ళటం మర్చిపోయారు. ఇటుపక్క ఈ దరిలో రొట్టెలు వదిలేసేసారు అనమాట. అక్కడికి వెళ్ళగానే ప్రభు అయిన క్రీస్తు వారు ఎప్పుడు ఏదో బోధ చేస్తూనే ఉంటారు శిష్యులకి. ఆయన వచ్చిన పనే సువార్తను ప్రకటించడం. సో శిష్యులకి ఏం చెప్తూ ఉన్నారు అంటే వెంటనే అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకులను వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని చెప్పారు. ఏం చెప్పారు? పులిసిన పిండి. ఎవరు పులిసిన పిండి అంటే వాళ్ళు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళ యొక్క పులిసిన పిండిని గురించి
జాగ్రత్త పడడం చెప్పగానే వీళ్ళకి బాబోయ్ ఇప్పుడు పిండి తీసుకురాలేదు, రొట్టెలు మరిచి వచ్చాము, ఇప్పుడు పిండి రొట్టెలు చేయమంటారా ఏంటి ప్రభువారు, ఇప్పుడు రొట్టెలు చేయడానికి మనం పిండి తీసుకురాకుండా వచ్చేసామే, కోప్పడతారా ఏంటి ఇప్పుడు అని చెప్పేసి రొట్టెలలో చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి ఆయన ఏ రొట్టెలు లేనప్పుడే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టింది మీకు జ్ఞాపకం రావట్లేదా? 7,000 మందికి నేను పంచిపెట్టింది 4 రొట్టెలు, అది కూడా మీకు జ్ఞాపకం రావట్లేదా? ఇవన్నీ మీకు జ్ఞాపకం రాకుండా నేను పిండి గురించి రొట్టెల గురించి మాట్లాడుతున్నా నేను ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ రొట్టెలు మీకు ఇవ్వలేనా? మీకు ఆహారం ఇవ్వలేనా ఈ దినానికి? ఏం తిందామా ఏం తాగుదామని ఎందుకు ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు? ఏం తినాలో ఏం తాగాలో ఆ దినానికి మనకి దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంటాడు. ఆ దినం అది తింటాం, ఆ దినం త్రాగుతాం. అది ఇక వీటి గురించి ఎందుకు చింతించటం? ఈ రోజు గురించి, రేపటి గురించి, ఎల్లుండి గురించి, ఏం తిందాం ఏం తాగుదామని చెప్పేసి వాటి గురించి ఎందుకు చింతిస్తారు అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టే ఆనాటి శిష్యులను కూడాను పులిసిని పిండి రాలేదు, పిండి తెచ్చుకొని రొట్టెలు చేయండి, ఈ విషయం గురించి నేను అసలు మాట్లాడేది. పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు ఆ దినాలలో ప్రభు అయిన క్రీస్తు వారిని భయంకరంగా శోధిస్తూ, ఈ పరిసయ్యులు అయితే ప్రభు వారిని ఎప్పుడెప్పుడు చంపాలని ప్రయత్నం చేస్తూ ప్రజలందరినీ కూడా ఆయన మార్గం నుంచి పక్కకి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా యూదులే. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రభువు వైపు నుంచి, ప్రభువు యొక్క సమాజ మందిరాల్లో నుంచి మనుషుల్ని తీసేయడానికి, లేకపోతే అక్కడ ఒక గందరగోళం సృష్టించడానికి ప్రతి క్షణము కూడా ఈ పరిసయ్యులు సద్దుకైలని వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకనే వాళ్ళు పులిసిన పిండి, మీకు అందరికీ తెలుసు, మనం దోశలు వేసుకునే వాళ్ళకి ఆడవాళ్ళకి బాగానే తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. కొంచెం పులిసిన పిండి మొత్తం పిండిని పులుపు చేసేస్తుంది. కానీ ఎంత పులుసు ఉండాలో అంత పులిసి ఉండాలి కదా, మరి పులుపుగా అయిపోకూడదు. కానీ ఎంత పులవాలో అంత పులిస్తే ఆ దోశకైనా దేనికైనా టేస్ట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ పులిస్తే అది పాడైపోతుంది, ఖచ్చితంగా మిగతా దానిని కూడా పాడు చేస్తుంది. అదే పరిసయ్యులు సద్దుకయ్యులు. వాళ్ళు సమాజ మందిరాల్లో దూరిపోయి అక్కడున్న ప్రజలను పులిసినట్టు పిండి ఎట్లా అయితే ఆ మిగతా వాళ్ళని చెడగొడుతుందో అలా చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పిండి గురించి జాగ్రత్త పడండి అని శిష్యులకి తెలియపరుస్తుంటే వీళ్ళేమో రొట్టెలు చేసుకోవడానికి పిండి తేలేదని ఇప్పుడు తెస్తాడా ఏంటి, రొట్టెలు ఇప్పుడు ఎలా అని చెప్పేసి మనం భయపడుతున్నారు అనమాట. అప్పుడు ప్రభువుని క్రీస్తు వారు అంటున్నారు, నేను ఎంతమందికి రొట్టెలు పంచాను, మీకు అది కూడా జ్ఞాపకం రావట్లేదా? మీకు ఇప్పుడు ఆకలిస్తే నేను రొట్టెలు తీసుకురాలేనా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇది మనకు అదే ప్రశ్న. దేని గురించి ఆలోచిస్తున్నారు? మీకు ఇంకేం కావాలో, మీ జీవితాల్లో ఏ సమయానికి ఏది ఉండాలో, ఎవరు మీతో ఏ సమయంలో మీతో ఉంటారో, ఎక్కడ ఉంటారో అన్నీ నేను ఏర్పాటు చేసి పెట్టాను కదా. మీరు ఎందుకు మళ్ళీ వీటన్నిటి గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు? ఈ విషయాల గురించి జాగ్రత్త పడండి అని చెప్తూ అక్కడ ఇంకా లాస్ట్లో ఏమంటూ ఉన్నారు చూడండి. ఇది 11వ వచనంలో, నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులని వారి పులిసిన పిండి గురించే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు, కానీ పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధ గురించే జాగ్రత్త పడవలనని శిష్యులు ఆయనతో తాము చెప్పినని గ్రహించింది. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది చూడండి, వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటటువంటి పులిసిన పిండిని గురించి దేవుడు జాగ్రత్త. వారి యొక్క అక్కడ ఒక వచనం కూడా రాయబడి ఉంది, వారి యొక్క బోధన గురించి. అంటే భయంకరమైనటువంటి బోధ చేస్తున్నారు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళు. వీళ్ళు ప్రభు వారి మార్గంలో నుంచి జనులను తప్పించడానికి వారు చాలా భయంకరమైన బోధన చేస్తున్నారు. అలాంటి బోధకులు ఉన్న సమయాల్లో మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు సలహా ఇస్తూ ఉన్నారు. అలాగే మనందరం చూసుకుంటే అక్కడే చూడండి, మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయం 18-19 వచనాలు. అక్కడ కూడా మత్తయి సువార్తలోనే 18వ వచనంలో 17వ అధ్యాయంలో 18-19 వచనాలు, 18-19 వచనాలు నేను చదువుతాను చూడండి. తీసారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి, మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలానగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల వద్దకు వాడిని తీసుకొచ్చింది కానీ వారిని స్వస్థపరచ లేకపోయారని చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నారో చూడండి, చదవండి అందరూ. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములు వారులారా, మీతో నేను ఎంతకాలము ఉండును. ఇందాకేమని తిట్టారు దేవుడు? అల్ప విశ్వాసులు. ఇప్పుడేమంటున్నారు? విశ్వాసమే లేని
మూర్ఖతరముల ద్వారా. విశ్వాసం లేదు సరే కదా, మూర్ఖులా ప్రవర్తించకండి అని తెలుపుతున్నాడు. ఇంకా మూర్ఖమైనటువంటి జనరేషన్స్. ఎందుకంత మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు? ఎందుకు స్వస్థపరచలేకపోయారు? ఒక వ్యక్తి కుమారుని తీసుకొని వచ్చాడు. అతనికి ఆ చాంద్ర రోగము అంటే అర్థం ఏంటంటే సంథింగ్ పక్షవాతం, అంటే ఎక్కడికి అక్కడ పడిపోతారు గురుగు కప్పుకుంటూ. ఫిట్స్ వస్తాయి తెలుసు కదా మీకు, అది అనమాట ఆ జబ్బుని అనమాట. సో అతను ఎక్కడంటే అక్కడ గురుకుని పడిపోయి ఎక్కడంటే అట్లా కొట్టుకుంటూ ఉంటే శిష్యుల్ని అడిగితే శిష్యులు స్వస్థపరచ లేకపోయిరి. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళ తండ్రి చెప్పేస్తున్నాడు అనమాట. నీ శిష్యులు ఈ పనిని చేయలేకపోయారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? విశ్వాసం లేని మూర్ఖతరముల వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పిన అంతటి యేసు ఆ దేవుని గద్దింపగా అది వానిని వదిలి పోయాను. ఆ గడికి నుండి ఆ చిన్నవాడు స్వస్థత ఉంది. తర్వాత శిష్యులు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయితే ఇక్కడ శిష్యులకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్న, అల్ప విశ్వాసి అన్న, ఎన్ని అన్నప్పటికీ కూడాను ఈయన ఏదో ఇలాగే మాట్లాడుతూ ఉంటాడులే, ఈయనకి ఆ పని ఉండదు, ఈయన ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, ఈయన ఎందుకులే అని చెప్పేసి అనుకోరు వాళ్ళు. అనుకోలేదు కాబట్టే వాళ్ళు ఆ తర్వాత దేవుని కార్యాల కొరకు అంతగా వాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అలా అనుకోలేదు. వెంటనే ఎందుకు మా వల్ల కావటం లేదు, ప్రభువైన క్రీస్తు వారి చేత ప్రతిసారి మేము ఎందుకు తిట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వెంటనే ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా ఇదిగో మేము ఎందుకు ఏకాంతంగా, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు మీ అల్ప విశ్వాసం చేతనే అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో అల్ప విశ్వాసము ద్వారా మీరు కార్యాలను చేయలేరు. అది శిష్యులే అయినా ఆ పక్కనే యేసుక్రీస్తు ప్రభువారు నిలబడే ఉన్నారు. సో నా జీవితంలో మనం కూడా ప్రభువాన్ని కలిగి ఉన్నాము అని అనుకుంటూ అల్ప విశ్వాసంలోనే ఉంటే ఏ పని కూడా మనము చేయలేము. ఆయనను కలిగి ఉన్నాం, రక్షణలోకి వచ్చాం, ప్రభువాన్నే నమ్ముకుంటూ ఉన్నాం, ఆయనే మనకి దిక్కు, ఆయనే అని చెప్పుకుంటూ కూడాను మన అల్ప విశ్వాసం వల్ల కొన్ని పనులు మనకి దూరం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు మనతో కూడా దేవుడు అదే గట్టిగా మాట్లాడతాడు. విశ్వాసం లేని మూర్ఖతరముల వారిలాగా ఎంతకాలం ఉంటారు మీరు? విశ్వాసంలో అభివృద్ధి పడండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి ఫాస్ట్గా. అపోస్తలుడైన పౌలు 5 నిమిషాలు నేను ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 2 Corinthians 13:5-6 verse. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, విశ్వాసం మనకి ఎంతవరకు ఉంది అన్న విషయం ఇతరులు మనకేం చెప్పక్కర్లేదు. ఇతరులు వచ్చేసి నీకు విశ్వాసం లేదా, అది లేదా, ఇది లేదా అని చెప్పేసి వారు మనల్ని అనాల్సిన పని లేదు. కానీ నీ విశ్వాస పరిమాణం ఎంత ఉందో నిన్ను నువ్వే పరీక్షించుకో ప్రతి దినము కూడాను. నాకు దేవుని మీద ఎంత విశ్వాసం పెరుగుతుంది? విశ్వాసం ఎలా పెరుగుతుంది చెప్పాను? విశ్వాసం ఎలా పెరుగుతుంది? వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. ఆ వచనం అందరికీ తెలుసు కదా, రోమపత్రిక. ఒకసారి తీయండి అందరూ కూడా, ఆ వచనం చూడండి. రోమపత్రిక, వినుట వలన విశ్వాసం కలుగుతున్నది. 10వ అధ్యాయము 17వ వచనము. 10వ అధ్యాయము 17వ వచనము. చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఏంటి? వినుట వినుట బయట చెత్త మాటల గురించి కాదు విశ్వాసం కలగటానికి. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన మాత్రమే కలుగును. వినుట వల్లనే విశ్వాసం కలుగుతుంది. ఆ వినవలసింది ఏంటి అంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు. పదే క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వింటూ పోతే మన విశ్వాసము పెరుగుతుంది. రెండోది, మనం సందేహింపకుండా ఆయనను అడిగితే మన విశ్వాసము పెరుగుతుంది. మూడవది, మనం ఇందాక చదువుకున్నట్టుగా ఏమైనా ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేశాక కూడా మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నువ్వు చెప్పినయే చేసాం, అంతకంటే పెద్దగా మేము చేసింది ఏముందయ్యా అని ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. మనం ఏమి చేయకుండానే ఇంతగా విడిసిపాటు మనం పడాల్సిన పని లేదు. అలా ఉంటే మనం విశ్వాసంలో అభివృద్ధి పొందలేము.
అదే చెప్తున్నారు, మీ విశ్వాస పరిమాణం ఎంత ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎప్పటికప్పుడు మీకే అర్థమైపోతుంది మీ విశ్వాస పరిమాణం. అలాగే యాకోబు గారు రాసిన పత్రిక ఒకసారి మనం చూసుకోగలిగితే ముగించేస్తాను. ఇంకా చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదవండి అందరూ. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం, ప్రాణం లేని శరీరానికి కన్నా ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ శరీరాన్ని ఎవరైనా పట్టించుకుంటామా? దాన్ని ఏమంటాం అందరూ? అప్పటి వరకు పేరు పెట్టి పిలిచింది కాస్త శవం అంటాం. అప్పటి వరకు రావు గారా లేకపోతే ఏదో పేర్లు పెట్టి చాలా గౌరవంగా పిలిచినటువంటి ఆ శరీరము తర్వాత చనిపోయిన తర్వాత ఏమంటారు దాన్ని? ఆ శవాన్ని తీసి అక్కడ పెట్టండి, లేకపోతే ఆ శవాన్ని బయట పెట్టండి, లేకపోతే ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి. ఇంట్లో కూడా ఉంచుతారా? ఆ బెడ్రూమ్లో బెడ్ వేయండి అంటారా? అంటారు. సో ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరానికి ఎలాగైతే అస్సలు విలువ లేదో అలాగే మీకు విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏంటి? క్రియ చూపించాలి. నువ్వు విశ్వాసం ఉందంటే దేవుని మీద నీ యొక్క క్రియ ఎక్కడుంది? క్రియ అంటే ఒక పని, ఒక విషయం. నువ్వు ఏ విషయాన్ని బట్టి నాకు దేవుని మీద నమ్మకం ఉందండి? ఒక ప్రార్థన చేస్తున్నావా గట్టిగా? లేకపోతే ఒక వాక్యం బాగా చదివి వినిపిస్తున్నావా? లేకపోతే ఒక దేవుని పనిలో నువ్వు బాగా నాకు విశ్వాసం ఉందండి, నేను ఖచ్చితంగా దేవుని పనిలో ఉన్నాను, లేకపోతే దేవుని ఇదిగో నేను ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను, లేకపోతే దేవుని వాక్యం ఈ విధంగా చదువుకుంటానండి, నాకు విశ్వాసం ఉందంటే నువ్వు క్రియ చూపెడితేనే నీ విశ్వాసము ఉంటుంది. లేకపోతే విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. చనిపోయినదే సమానము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో యోహాను సువార్తలో ఒకసారి చూడగలిగితే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. తండ్రి చెప్పినటువంటి పనులు ఈ లోకంలో చేసి ముగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికి ముందుగా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఒకసారి 17వ అధ్యాయం చదవండి, అందరూ చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు వారే చాలా తగ్గింపు మాటలతోటి తండ్రికి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, చేయటానికి ఈ భూమి మీద నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో, అంటే సువార్తను ప్రకటించే పని, అన్ని పనులు ఏ పని అయితే నువ్వు నాకు చెప్పావో ఆ పనులన్నిటినీ కూడా నేను చేసి ముగించి నిన్ను మహిమపరిచాను. అంతేగాని నేను భలే చేశాను తెలుసా, అసలు నువ్వు చెప్పిన పనులన్నీ నేను ఎంత బాగా చేశాను అనుకుంటున్నావు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఏంటి, ఇలాగా గర్భపు మాటలు యేసుక్రీస్తు ప్రభువు నోట్లో నుంచి రాలేదు ఎప్పుడు కూడా. చేయటానికి తగ్గింపు జీవితంతో చేయటానికి భూమి మీద నువ్వు నాకు ఏ పనినైతే ఇచ్చావో ఆ పనులన్నీ కూడా నేను సంపూర్ణంగా జరిగించి నిన్ను మహిమపరిచాను అని తన చివరి క్షణాల్లో కూడాను ప్రభువుని క్రీస్తు వారే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏది అన్ని పనులు చేసి తండ్రి చెప్పినటువంటి అన్ని పనులు చేశాక యేసుక్రీస్తు ప్రభువారు అంత తగ్గింపు స్వభావంతో మాట్లాడుతూ ఉంటే ఆయన పనుల్లో ఏ పని మనం సరిగ్గా చేయకుండానే మనల్ని మనం ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నామో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. అలాగే మనందరం కూడా చూసుకోగలిగితే విశ్వాసులకు తండ్రి ఎవరు బైబిల్లో? హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. హల్లెలూయా. అలాగే విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు తన కుమారుడిని దేవుడు ఇచ్చేయమన్నప్పుడు ఈజీగా ఇచ్చేసాడా? ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడా? లేకపోతే వెనకేమన్నా తగ్గాడా? ఒకసారి భార్యతో మాట్లాడుకొని వస్తాంలే, పిలిచేటప్పుడు కాసేపు భార్యతో మీటింగ్ పెడదాం, మళ్ళీ ఆమె ఉంటుందో ఆమెకి తెలియకుండా ఇలా చేస్తే అని అన్న ఎక్కడ లేదు. దేవుడు చెప్పగానే కామ్గా పని వాళ్ళని తీసుకొని ఎక్కడ కూడాను వారితో సంప్రదించినట్టు కానీ లేకపోతే ఇంకొకరితో సంప్రదించినట్టు కానీ ఏమీ లేదు. కామ్గా తన కుమారుడిని తీసుకొని ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఏమనుకొని ఇవ్వడానికి వెళ్ళిపోయి ఉంటాడు చెప్పండి? ఏమనుకొని ఆ యొక్క బిడ్డను మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికి వెళ్ళిపోయి ఉంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్య భాగం మనందరికీ కావాల్సింది. ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు బిడ్డనిచ్చాడు, అంతగా ఇన్ని సంవత్సరాల తర్వాత బిడ్డనీయగలిగిన దేవుడు మళ్ళీ ఆయన అడిగినప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ ఇవ్వకుండా ఉంటాడా అని ఆయనకున్నటువంటి విశ్వాసము. హల్లెలూయా. అందుకే ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గారు విశ్వాసులకి తండ్రి. అబ్రహాం గారు అనొచ్చు ఆల్రెడీ, నువ్వు నీ మీద విశ్వాసం ఉంచి నువ్వు వెళ్ళిపోమ్మనగానే ఈ ఊరు నుంచి నేను బయలుదేరి వచ్చాను, ఇంతకంటే మళ్ళీ పెద్ద విశ్వాసం
పెట్టాలా నీకు అనగొచ్చు దేవుణ్ణి. ఇప్పటికే నువ్వు వెళ్ళమంటే నేను మొత్తాన్ని వదిలేసేసి అందరినీ తీసుకొని నేను ఈ ప్రదేశానికి వచ్చి నువ్వు ఎలా చెప్తే అలా ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు నా కుమారుణ్ణి ఇస్తావా లేదా, ఇవన్నీ అవసరమా దేవా, నాకు ఇవన్నీ అవసరమా? మనమైతే అలా క్వశ్చన్లు ఉంటాయి అనమాట. ఏదైనా సరే ఇంకో టెస్ట్ వచ్చిందంటే ఆల్రెడీ చాలా దేవాన్ని ప్రార్థన మళ్ళీ ఏంటిది అన్నట్టుగా మన జీవితాలకి మనం రివర్స్ ప్రశ్నలు ఉంటాయన్నమాట. కానీ అక్కడ అబ్రహాం గారు చక్కగా తన కుమారుని ఇచ్చేయమనగానే కుమారుని ఇవ్వటానికి సిద్ధపడిపోయి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏమన్నారు? ఒక్కసారి మనందరికీ తెలుసు ఆదికాండము ఆ వచనం చూస్తారా, 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ బిడ్డ మీదకి చెయ్యి ఎత్తగానే దేవుడు ఏం మాట్లాడారు చూడండి ఒక్కసారి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనము, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసేవి పరిశోధనలు మన మీదకి ఏదైనా టెస్టులు వచ్చినాయి అంటే, మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే అది మనల్ని పరిశోధించి, ఒకసారి పరిశోధించిన తర్వాత ఏదైనా సరే సువర్ణంలాగా నిన్ను మెరిపించడానికే. నిన్ను అందరి ముందు, నేను ఇంతకు ముందు కూడా పెట్టాను, ఆ టీచర్కి క్లాస్లో ఉన్న పిల్లలందరిలో ఎవరు ఫస్ట్ వస్తాడు, ఎవరు లాస్ట్ వస్తాడు, ఎవడు ఏం చదవడు, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి టీచర్కి తెలుసా లేదా? చెప్పేటప్పుడే తెలిసిపోతుంది వాళ్ళందరికీ కూడా. టీచర్ క్వశ్చన్లు అడిగేటప్పుడే లేదా క్లాస్ అంతా జరుగుతున్నప్పుడు ఎందుకు పరీక్ష పెట్టింది అన్నీ తెలుసు కదా ఆమెకి. వీడికి ఫస్ట్ వస్తుంది, వీడికి రెండోది వస్తుంది, లేకపోతే వీడికి అసలు రావు, 0 వస్తాయని ముందే ఆమెకి తెలుసు. ఆయన ఎందుకు పరీక్ష పెడుతుంది? నీ టాలెంట్ వాళ్ళందరికీ తెలియటానికి. హల్లెలూయా, హల్లెలూయా. క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ, నీ పేరెంట్స్కి, నీ మిగతా వాళ్ళందరికీ కూడాను నువ్వు ఆ టీచర్కి నాకు కూడా తెలిసే సరిపోదు, వాళ్ళందరికీ కూడాను ఎలాగ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియపరచడానికి పరీక్ష. ఈరోజు దేవుడు కూడా, దేవుడికి తెలుసు ఆ పరీక్షలో నిలబడగలవో, పడిపోతావో, ముందుకెళ్తావో, ఇవన్నీ తెలుసు. నువ్వు నిలబడగలవు అన్న విషయాన్ని మిగతా జనాలందరికీ తెలియడానికే నీ జీవితంలో పరీక్షలు వస్తాయి. హల్లెలూయా. వాళ్ళందరి ముందు నిన్ను గొప్పగా నిలబెట్టడానికే మన జీవితాల్లోకి పరిశోధనలు వస్తాయి. ఆ విషయాన్ని మనం గ్రహిస్తే ఏది వచ్చినా సంతోషంగా తీసుకుంటాము, సంతోషంగా ఆయన ఎంత విశ్వాసం చేసుకొని ముందుకి హ్యాపీగా నిలబడగలుగుతాం. ఇక్కడ చూస్తే చూడండి, ఆయన అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామాన్ని పిలవగా చిత్తం ప్రభువాను. అప్పుడు ఆయన నువ్వు ఒక్కడే నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పారు. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. అంతే. ఎవరితో ఏం మాట్లాడినట్టు మనకేం విషయాలు ఏం లేవు, కామ్గా వెళ్ళిపోయాడు. 11వ వచనానికి రండి. 11వ వచనం 10, 11. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అనే దూత అతన్ని పిలిచింది. అందుకు అతని చిత్తము ప్రభువాను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతడు నేను ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెలితిలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు 17వ వచనంలో. ఈ యొక్క విషయం కూడా పరిశోధించిన తర్వాత, అంటే విశ్వాసంలో పీక్ స్టేజ్ ఏంటో చూపించేస్తున్నాడు దేవుడికి. ఇంకా లాస్ట్ పరీక్ష, లాస్ట్ టెస్ట్ అనమాట. ఆ లాస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక నువ్వు విశ్వాసులకి తండ్రి అని బిరుదిచ్చేస్తున్నాడు అనమాట. ఇక నువ్వు పరలోకంలో కానీ భూమి మీద కానీ ఇంకెక్కడైనా విశ్వాసులకి తండ్రి అంటే ఎవరు? అబ్రహాము గారు. సో అది ఇచ్చేస్తూ లాస్ట్ 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమంతలు ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు శత్రువుల గనిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శత్రువుల గనులన్నిటినీ ఆక్యుపై చేస్తుంది ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, అబ్రహాం సంతానము. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలుకి లేకపోతే ఇశ్రాయేల్ దేశానికి అమెరికా ఎందుకు సహాయం చేస్తుంది? ఎందుకు ఇంగ్లాండ్ సహాయం చేస్తుంది? ఎందుకు ఈ దేశాలు సహాయానికి రెడీగా ఉంటాయి? ఎందుకు సహాయంగా ఉంటాయి అంటే వారికి దేవుని యొక్క వాక్యము తెలుసు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్కి ఇచ్చినటువంటి వాగ్దానాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ దేశాలు వారికి సపోర్ట్గా ఉంటాయన్నమాట. అంతే తప్పించి అంటే ప్రభువైన క్రీస్తు వారిని పట్టి వారికి ఉపయోగంగా సహాయంగా ఉంటూ ఉంటారు. అంతే తప్పించి వేరేవేమీ కాదు. కాబట్టి ఈరోజు నీ సంతతి వారు నీ శత్రువులను ఆక్యుపై చేసుకుంటారని ఎప్పుడో అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము ఈ దినం, ఈ జనరేషన్, ఈ తరమైన మనం చూస్తూ ఉన్నాం.
కాలం ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని విశ్వాసములకు తండ్రి ఆయన అయితే విశ్వాసములకు కర్త ఎవరు? 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం లాస్ట్ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అందులో మొదటి వచనం చదవండి. కాదు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు తీసారా అందరూ? ఈ క్వశ్చన్లన్నీ ఇస్తాను ఒకసారి, అసలు ఆన్సర్ చేస్తారో లేదో చూడాలి. సింప్లీ ఇది అని చెప్పను, ఈ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను నెక్స్ట్ వీక్. ఆ 10 క్వశ్చన్స్ జనరల్గా నేను మీతో మాట్లాడుతున్నా, ఈ సబ్జెక్ట్ అని చెప్పను. ఎంతమంది కరెక్ట్గా రాస్తారో చూద్దాం. నెక్స్ట్ వీక్ నేను క్విజ్ పెడతాను రాగానే. ఓకే, ప్రైజ్లు కూడా ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన విశ్వాసానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయన మీదే మన విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వైపు చూస్తూ పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. రన్నింగ్ రేస్లో ఎదురుగా ఉన్న రోపును టచ్ చేస్తేనే వాడు విన్ అవుతాడు. సో ఫాస్ట్గా వెళ్ళేసేసి ఆ రోప్ ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన టచ్ చేయడానికి, ఆయనను చూసుకుంటూ, ఆయనను గురిగా పెట్టేసుకొని మనం ఈ యొక్క పందెపు రంగంలో ఉన్నాం ఈ లోకంలో. సో ఓపికతో మనం దాన్ని టచ్ చేయడానికే పరిగెత్తాలని కోరుకుంటూ, విశ్వాసాన్ని మనం అందరం కూడా వృద్ధిపరచుకోవాలని కోరుకుంటూ, ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.